ఇది సుందర సార్ అలా దగ్గర అప్పక్కలిట్టు నాకు ఇది సుందర సార్ అలా దగ్గర అప్పక్కలిట్టు నాకు హాయ్ అండి, పండగ కదండి సున్నులు చేద్దామని మినప్పప్పు ఇలాగే వేపేసి మినువులు వేపేసి పుట్టి చేసి ఇచ్చేస్తారండి మనకి. ఇంకా చేయలేక అన్నీ చేయలేక నాకు రాక ఇలా తెప్పించేసుకున్నాను. ఇంకా మనం ఏమి వేపుకొని పొడి అది పుట్టది తీసుకోక్కర్లేదండి, పప్పు చేసుకోక్కర్లేదు. ఇప్పుడు దీన్ని పిండి ఆడిచ్చేసుకుందాము. మినపప్పు ఆడించేసానండి ఇందులో, అదే సున్నుండలకి. ఇందులో ఇన్ని బియ్యం గింజలు వేపి రెండు కలిపి ఆడిచ్చేసాను. శనగపిండి వేయటం మర్చిపోయానండి, వేయించిన శనగపప్పు కూడా వేయాలి, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను ఆడి. అంటే 3 గ్లాసులు వేసానండి, 1 గ్లాస్ పక్కన పెట్టేసాను బెల్లంతో చేద్దామని. మా అమ్మాయిలు బెల్లంతో తినరు, అందుగురించి పంచదారతో చేయాల్సి వస్తుంది. ఇంకోండి పంచదార పొడి చేసాను, 3 గ్లాసులు పంచదార పొడి చేసాను. ఇవి కలిపేసుకుందాము. కలిపేసానండి పంచదార సున్నిపిండిని. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. నెయ్యి పొయ్యి మీద పెట్టాను, కాగాలి. ఉండలు చుట్టేసుకుందాము. కలిపేసాను కదండి, ఇక నెయ్యి కూడా కాగబెట్టేసాను. వేసుకుందాము ఇందులోని. ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలండి, మరి ఒకసారి అంతా కలుపుకోకూడదు. కొంచెం కొంచెం కలుపుకుందాము. కలిపేసుకుందామండి. ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందామండి. నెయ్యి కూడా కలిపేసాం కదా, ఇప్పుడు ఉండలు చుట్టుకుందాము. మేమైతే బాగా పెద్దవి చేసుకుంటామండి, ఎవరో పిల్లలు తినట్లేదని చిన్న చిన్నవి చేయాల్సి వస్తుంది. అన్నీ ఇలాగే చుట్టేసుకుందామండి ఉండల్ని. అయిపోయినాయండి పంచదార సున్నుండలు. అంటే ప్రస్తుతానికి రేపు భోగి కదండి, స్నానాలు చేసి తినాలని ఈ సున్నుండలు తినటం ఆనవాయండి మాకు. అందు గురించి కొంచెం చేసాను పంచదార సున్నుండలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. పండగ స్పెషల్ పంచదార సున్నుండలు రెడీ అయిపోయినాయండి.